సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సిబిఐ రెఫర్ చేయడం జరిగింది, సిబిఐకి ఇవ్వడం జరిగింది. దీని మీద గత కొద్ది రోజులుగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారిని రెచ్చగొట్టి సాక్షి మీడియాలో ప్రెస్ మీట్లు అయ్యి పెట్టించి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నుంచి కొద్దిమంది చవటలు వచ్చారు. వైసీపీ కండువ వేసుకున్న చవటలు కొద్దిమంది, వైసీపీ కండువ లేకుండా వైసీపీ కోసం పనిచేసే చవటలు కొద్దిమంది. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఆయనే నేరస్తుడు అన్నట్టు బిల్డప్ ఇచ్చి మాట్లాడారు. అసలు నాకు అర్థం కావట్లేదు, మా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? సుగాలి ప్రీతి కేసుని అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన టేకప్ చేసిన తర్వాతే ఈ రోజుకి కూడా ఆ కేసు లైవ్ లో ఉండటానికి గల కారణం ఆయన టేకప్ చేయటమే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు దాదాపు కొన్ని వేల మందితో సుగాలి ప్రీతి కోసం ర్యాలీ చేశాడో, ర్యాలీ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి నిద్రలేచాడు. వాళ్ళకు ఒక 5 ఎకరాల పొలం, దాదాపు 10 కోట్లు విలువ చేసే 5 ఎకరాల పొలం, ఒక 50-60 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలం, ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేసిన పోరాటం వల్ల వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్నే బాధ్యుని చేస్తూ ఆయన్నే ఏదో ఈ నేరం చేసింది ఆయనే అన్నట్టు ఈ చవట దద్దమ్మలు చేసే ఈ ప్రచారం చాలా అసహ్యం అనిపించిందండి. నాకు చాలా కోపం వచ్చి వచ్చాను ఈ లైవ్ లోకి. ఇప్పుడు ఒక దద్దమ్మ ఆడుతున్నాడు, ఇక వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించడం అనవసరం గానీ, ఒక చవట అంటున్నాడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తీసుకొచ్చారు ఈ కేసునని. ఇది 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చివరిలో జరిగిన నేరం. ఆ చివరిలో నేరం జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏసీపీ ర్యాంక్ ఒక మహిళా అధికారిని నియమించారు. ఆవిడ వెంటనే దానికి సంబంధించి ఎంక్వైరీ చేసింది. వీళ్ళు ఎవరినైతే ఆరోపించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. అయితే కోర్టులో ఎవరినైతే అరెస్ట్ చేశారో, అంటే బాధితులు ఎవరినైతే ఆరోపించారో వాళ్ళు డిఎన్ఏలు మ్యాచ్ అవ్వలేదని కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలేసింది. ఈలోపు ఎలక్షన్లు వచ్చేసాయి. ఎలక్షన్ ఆడవాళ్ళు ఉన్నారు అందరూ. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి దీని మీద కనీసం నోరెప్పకపోయినా ఇప్పుడు మాట్లాడుతున్న చవట దద్దమ్మల్లో ఏ దద్దమ్మ మాట్లాడలేదు ఆ రోజు. ఈ దద్దమ్మలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి దమ్ము సరిపోలేదు. అంటే కూటమి ప్రభుత్వం యొక్క మంచితనం, చంద్రబాబు నాయుడు గారి మంచితనం, లేకపోతే లోకేష్ గారి మంచితనం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం, ఇప్పుడు ప్రతి దద్దమ్మ వచ్చేస్తున్నాడు. ప్రతి అడ్డగాడితో వచ్చేసి ఎప్పుడో జరిగిన దానికి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకపోయినా అప్పుడు కనీసం నవరంధ్రాలు మూసు కూర్చున్న ఈ దద్దమ్మలందరూ ఇప్పుడు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారని మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్పాలరా మీకు? ఇప్పుడు 5 ఎకరాల పొలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మరి గెలిచిన వెంటనే ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారు పోరాడిన తర్వాత ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, అందరికీ తెలిసిన విషయం అది. కానీ తెచ్చింది నేనని చెప్పి కేసీఆర్ జనాలను నమ్మించగలిగాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనే పోరాడాడు కాబట్టి ఆ క్రెడిట్ కేసీఆర్కే వచ్చింది. కానీ ఇక్కడ పోరాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజున దోష అయిపోయాడు. ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైనా విమర్శించాలంటే పద్ధతి ఉండాలి కదరా. పద్ధతి పాడు లేకుండా ఈ రోజున సాక్షి వాళ్ళు, అంటే ఈ దద్దమ్మలో ఆల్రెడీ ఇలాంటివి చాలా చేసి బొక్కబోర్లో పడ్డారు. ఎవరో ప్రవీణ్ పగడాల గారి కేసును అలాగే యాక్సిడెంట్ పట్టుకుని మర్డర్ అని చెప్పేసి గవర్నమెంట్ మీద రుద్దేద్దాం అనుకున్నారు. చవట దద్దమ్మలు అయిపోయారు అందులో ఉన్న వాళ్ళందరూ. అలాగే మొన్న ఇది రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టినప్పుడు కూడా ఏదో కొమ్ములు పోయింది అన్నట్టు ఆ యాదవుల్ని రెచ్చగొడేద్దామని ప్రయత్నం చేశారు. అక్కడ కూడా దద్దమ్మలు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎన్నిసార్లు దద్దమ్మలు అవుతారా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసింది. మరి ఇదే పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు ఎంతకాలం? ఇప్పుడు అంటే వైసీపీలో ఏదో వచ్చి చెప్తే ఆ సొల్లు ఇప్పుడు జనాలు నమ్మాలా? ఆల్రెడీ మీకు చంపబెట్టు, మీకు 11 సీట్లకు వెళ్ళినప్పుడన్నా మీకు బుద్ధి రావాలి కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చంపేశారన్నారు, కొన్ని రోజులు నమ్మారు జనం. కోడికత్తితో జగన్ గారిని చంపేపోయారు అన్నారు, కొన్ని రోజులు నమ్మారు జనం. కానీ మొన్న ఎలక్షన్ ముందు గులకరాయితో చంపేపోయారంటే నమ్మారా? ఎలక్షన్ వచ్చిన వెంటనే దాదాపు 80 నరికేశారని చెప్పి ఢిల్లీలో వెళ్లి ధర్నా చేశారు, ఎవడన్నా నమ్మాడా? ఇలా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇలా ఎందుకు దద్దమ్మలు అయిపోతున్నారు? సుగాలి ప్రీతి కేసుకి డిప్యూటీ సీఎం గారికి ఏంటి సంబంధం? సుగాలి ప్రీతి కేసుకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంకి ఏంటి సంబంధం? ఒకవేళ మీకు కావాలన్నా న్యాయం కావాలన్నా ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. వాళ్ళ తల్లిని కూడా మ్యానిపులేట్ చేసి ఆవిడతో కూడా ఆరోపణలు చేయించారా? పాపం ఆవిడ వైసీపీ హయాంలో కూడా అలాగే పోరాడింది. అప్పుడు ఆవిడికి ఇప్పుడు బయటకు వచ్చిన దద్దమ్మలు ఎవరు ఒక్క దద్దం కూడా సపోర్ట్ చేయలేదే. ఎందుకు చేయలేదు? ఎందుకు అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించలేదు? దద్దమ్మల్లారా చవట దద్దమ్మల్లారా ఎన్నిసార్లు చంపదెబ్బలు తింటారా బాబు. ఇప్పుడు ఇదిగో కూటమి ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది.
అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైసీపీలోని కొందరు పేటీఎం చౌటలకి, వైసీపీలో ఉన్న అందరికీ ఏం వర్తించదండి ఈ వీడియో. కొందరు పేటీఎం చౌటలకి మరొక చెంపదెబ్బ. సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సిబిఐ రిఫర్ చేయడం జరిగింది, సిబిఐకి ఇవ్వడం జరిగింది. దీని మీద గత కొద్ది రోజులుగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారిని రెచ్చగొట్టి సాక్షి మీడియాలో ప్రెస్ మీట్లు అయ్యి పెట్టించి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నుంచి కొద్దిమంది చవటలు వచ్చారు. వైసీపీ కండువ వేసుకున్న చవటలు కొద్దిమంది, వైసీపీ కండువ లేకుండా వైసీపీ కోసం పనిచేసే చవటలు కొద్దిమంది. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఆయనే నేరస్తుడు అన్నట్టు బిల్డప్ ఇచ్చి మాట్లాడారు. అసలు నాకు అర్థం కావట్లేదు, మా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? సుగాలి ప్రీతి కేసుని అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన టేకప్ చేసిన తర్వాతే ఈ రోజుకి కూడా ఆ కేసు లైవ్ లో ఉండటానికి గల కారణం ఆయన టేకప్ చేయటమే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు దాదాపు కొన్ని వేల మందితో సుగాలి ప్రీతి కోసం ర్యాలీ చేశాడో, ర్యాలీ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి నిద్రలేచాడు. వాళ్ళకు ఒక 5 ఎకరాల పొలం, దాదాపు 10 కోట్లు విలువ చేసే 5 ఎకరాల పొలం, ఒక 50-60 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలం, ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేసిన పోరాటం వల్ల వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్నే బాధ్యుని చేస్తూ ఆయన్నే ఏదో ఈ నేరం చేసింది ఆయనే అన్నట్టు ఈ చవట దద్దమ్మలు చేసే ఈ ప్రచారం చాలా అసహ్యం అనిపించింది నాకు. చాలా కోపం వచ్చాను ఈ లైవ్ లోకి. ఇప్పుడు ఒక దద్దమ్మ ఆడుతున్నాడు, వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించడం అనవసరం గానీ, ఒక చవట అంటున్నాడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తీసుకొచ్చారు ఈ కేసునని. ఇది 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చివరిలో జరిగిన నేరం. ఆ చివరిలో నేరం జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏసీపీ ర్యాంక్ ఒక మహిళా అధికారిని నియమించారు. ఆవిడ వెంటనే దానికి సంబంధించి ఎంక్వైరీ చేసింది. వీళ్ళు ఎవరినైతే ఆరోపించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. అయితే ఆ కోర్టులో ఎవరినైతే అరెస్ట్ చేశారో, అంటే బాధితులు ఎవరినైతే ఆరోపించారో వాళ్ళు డిఎన్ఏలు మ్యాచ్ అవ్వలేదని కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలేసింది. ఈలోపు ఎలక్షన్లు వచ్చేసాయి. ఎలక్షన్ ఆడవాళ్ళు ఉన్నారు అందరూ. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి దీని మీద కనీసం నోరెప్పకపోయినా ఇప్పుడు మాట్లాడుతున్న చవట దద్దమ్మల్లో ఏ దద్దమ్మ మాట్లాడలేదు ఆ రోజు. ఈ దద్దమ్మలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి దమ్ము సరిపోలేదు. అంటే కూటమి ప్రభుత్వం యొక్క మంచితనం, చంద్రబాబు నాయుడు గారి మంచితనం, లేకపోతే లోకేష్ గారి మంచితనం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం, ఇప్పుడు ప్రతి దద్దమ్మ వచ్చేస్తున్నాడు. ప్రతి అడ్డగాడితో వచ్చేసి ఎప్పుడో జరిగిన దానికి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకపోయినా అప్పుడు కనీసం నవరంధ్రాలు మూసు కూర్చున్న ఈ దద్దమ్మలందరూ ఇప్పుడు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారని మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్పాలరా మీకు? ఇప్పుడు 5 ఎకరాల పొలంని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, మరి గెలిచిన వెంటనే ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారు పోరాడిన తర్వాత ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, అందరికీ తెలిసిన విషయం అది. కానీ తెచ్చింది నేనని చెప్పి కేసీఆర్ జనాలను నమ్మించగలిగాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనే పోరాడాడు కాబట్టి ఆ క్రెడిట్ కేసీఆర్కే వచ్చింది. కానీ ఇక్కడ పోరాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజున దోష అయిపోయాడు. ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైనా విమర్శించాలంటే పద్ధతి ఉండాలి కదరా. పద్ధతి పాడు లేకుండా ఈ రోజున సాక్షి వాళ్ళు, అంటే ఈ దద్దమ్మలో ఆల్రెడీ ఇలాంటివి చాలా చేసి బొక్కబొరలో పడ్డారు. ఎవరో ప్రవీణ్ పగడాల గారి కేసును అలాగే యాక్సిడెంట్ పట్టుకుని మర్డర్ అని చెప్పేసి గవర్నమెంట్ మీద రుద్దేద్దాం అనుకున్నారు. చవట దద్దమ్మలు అయిపోయారు అందులో ఉన్న వాళ్ళందరూ. అలాగే మొన్న ఇది రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టినప్పుడు కూడా ఏదో కొమ్ములు పోయింది అన్నట్టు ఆ యాదవుల్ని రెచ్చగొడేద్దామని ప్రయత్నం చేశారు. అక్కడ కూడా దద్దమ్మలు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎన్నిసార్లు దద్దమ్మలు అవుతారా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసింది. మరి ఇదే పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు ఎంతకాలం? ఇప్పుడు అంటే వైసీపీలో ఏదో వచ్చి చెప్తే ఆ సొల్లు ఇప్పుడు జనాలు నమ్మాలా? ఆల్రెడీ మీకు చంపబెట్టు, మీకు 11 సీట్లకి వెళ్ళినప్పుడన్నా మీకు బుద్ధి రావాలి కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చంపేశారన్నారు, కొన్ని రోజులు నమ్మారు జనం. కోడికత్తితో జగన్ గారిని చంపేపోయారు అన్నారు, కొన్ని రోజులు నమ్మారు జనం. కానీ మొన్న ఎలక్షన్ ముందు గులకరాయితో చంపేపోయారంటే నమ్మారా? ఎలక్షన్ వచ్చిన వెంటనే దాదాపు 80 నరికేశారని చెప్పి ఢిల్లీలో వెళ్లి ధర్నా చేశారు, ఎవడన్నా నమ్మాడా? ఇలా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇలా ఎందుకు దద్దమ్మలు అయిపోతున్నారు? సుగాలి ప్రీతి కేసుకి డిప్యూటీ సీఎం గారికి ఏంటి సంబంధం? సుగాలి ప్రీతి కేసుకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంకి ఏంటి సంబంధం? ఒకవేళ మీకు కావాలన్న న్యాయం కావాలని ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. వాళ్ళ తల్లిని కూడా మ్యానిపులేట్ చేసి ఆవిడతో కూడా ఆరోపణలు చేయించారా? పాపం ఆవిడ వైసీపీ హయాంలో కూడా అలాగే పోరాడింది. అప్పుడు ఆవిడికి ఇప్పుడు బయటకు వచ్చిన దద్దమ్మలు ఎవరు ఒక్క దద్దం కూడా సపోర్ట్ చేయలేదే. ఎందుకు చేయలేదు?
ఎందుకు అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించలేదు? దద్దమ్మల్లారా చవట దద్దమ్మల్లారా ఎన్నిసార్లు చెంపదెబ్బలు తింటారా బాబు. ఇప్పుడు ఇదిగో కూటమి ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది.